హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక పొలిటికల్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నారా లోకేష్ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో మీ విశ్లేషణ ఏంటి? నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటేనే ఎందుకో వైకాపా వాళ్ళకి ఒక రకమైన బెదురు భయం ఏర్పడ్డాయని ఎందుకు అంటున్నానంటే, అసలు లోకేష్ గారి పేరు ఎత్తడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. వాడెవడో దత్తపుత్రుడు అంట, ఇదంట అదంట అని అనేవాడు కానీ అసలు పేరు ఎత్తేవాడు కదా ఆయన. సో ఇప్పుడు లోకేష్ గారి పేరు ఎత్తడానికి కూడా అర్హత లేకుండా పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎక్కడ విన్నా ఆయన పేరు వినిపిస్తుంది. అభివృద్ధి, ఒక పథకాలు, లేదంటే ఒక స్టేట్స్కి వెళ్ళి ఒక మాట్లాడాడని చెప్పడం కానీ ప్రతిదీ కూడా ఎవరు ఎంత బాగా కౌంటర్ వేసినా కూడా దాన్ని, ఇప్పుడు మన బొత్స గారు ఏమన్నారు, మీరు చిన్న చిన్న దొంగలను పట్టుకుంటున్నారు, గజ దొంగలను పట్టుకోవట్లేదు అంటే ఎగ్జాక్ట్లీ బొత్స గారు నిజంగా గజ దొంగ జగన్మోహన్ రెడ్డి గారిని మేమేం చేయలేకపోతున్నాం, చిన్న చిన్న దొంగలు అది చూసారా, ఆయన అన్న మాటను ఆయనకి అంత బాగా తిప్పుకొట్టాడు. సో నిజంగా ఆయన అంత బ్రెయిన్ 24/7 అలా రన్ అవుతుంటుందా, అంత షార్ప్గా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వ్యక్తి మొన్న ఎక్కడ దావోస్లోనూ యుఎస్ వెళ్ళినప్పుడు ప్రవాస భారతీయులు కలిసినప్పుడు అక్కడ కొంతమంది ఒప్పుకోలేదంట. మీరు ఇంకా అభివృద్ధి ఇదే అంటున్నారు, అసలు మీకు ఎంత టార్చర్ పెట్టి రాష్ట్రాన్ని ఇంత అధోగాది పాలు చేసిన వీళ్ళకి మీరేం చెప్పెట్టబోతున్నారు అని అడిగారంట. అడిగితే ఆయన నవ్వేసి, కరెక్ట్ కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, బట్ రెడ్ బుక్ లో 2 పేజీలే అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, కంగారు పడకండి అన్నాడంట. మేబీ లాస్ట్ పేజీ జగన్మోహన్ రెడ్డి గారిదేమో, ఎందుకంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు మెయిన్ విలన్ దగ్గర వరకు వెళ్ళి క్లైమాక్స్ నడుస్తుంటది కాబట్టి ఈలోగా చిన్న చితక సైడు, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్ బోన్ వీళ్ళందరూ అవుతుంటే లాస్ట్ లో కదా మెయిన్ బిగ్ బాస్. దాని మీద చాలా ఉత్కంఠ ఉంది సార్. ఉత్కంఠ కూడా ఉంది, బట్ ఉత్కంఠతో పాటు ఇన్ని చేసినా ఎందుకేం చేయలేకపోతున్నారని ఒకవైపు ప్రశ్న, ఇంకోవైపు చేస్తే సానుభూతి ఏమొచ్చేస్తుందా అంటే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు కదా ఆ సానుభూతి పరులు ఎవరో. ఇంకా నిన్న కూడా స్టేటస్ పెట్టాడమ్మా, ఎట్లా తెలుసా, ఆయన ఏదో పూజ చేస్తుంటే పూజలో కూర్చుంటే పూజని ఆయన్ని శివుడిని కూర్చుని పెట్టి చూపిస్తున్నాడు, ఆయన శివుడు అన్నట్టుగా. ఎంత పిచ్చి డాష్లు ఉన్నారండి వీళ్ళందరూ, బయట తిరిగేస్తున్నారు, ఎర్రగట్లో ఉండాల్సిన వాళ్ళందరూ అనిపించింది నాకు. అంటే ఎంత వేలం వెర్రిగా ఉన్న వీళ్ళు మరి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని పూజ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒక పక్క, శివుడి ఫోటో ఒకటి చూపించి పెట్టాడు వాడు. నిజంగా మహానుభావుడు, నాకన్నా చిన్నోడే, వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం. అంటే అలాంటి వేలం వెర్రి ఉన్న జనాలు ఇప్పటికీ కొంతమంది ఎక్కువ మంది లేరులేండి. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పటికీ రోడ్డు మీదకి వచ్చేసి నాన్న రభస్ చేసేసేవాళ్ళుగా, అన్న సీఎం దిగిపోవాలి చంద్రబాబు నాయుడు అన్నట్టుగా. అదేం లేదు, అది వాళ్ళ మీడియా ద్వారా నాన్న రాద్ధాంత చేస్తున్నారు. సో లోకేష్ గారు రెడ్ బుక్ అంటే ఏదో ఆయన క్యాజువల్గా అన్నాడు ప్రతిదీ. మరి అలా అనుకుంటే ఆయన ఈ దారి పొడుగునా ఏదైతే యువగలం పాదయాత్రకు వెళ్తున్నప్పుడు ఎవరికే కష్టం వచ్చినా రాసుకున్నాడు, అవి సాల్వ్ చేస్తున్నాడు. అది కూడా అదే బుక్ కదా. మీరు ఎందుకు ఎంతసేపు అంటే మీకు భయం ఉంది, తప్పు చేశారు కాబట్టి మీకు భయం ఉంది, తప్పు చేశారు కాబట్టి మీరు అసెంబ్లీకి రాలేకపోతున్నారు, తప్పు చేశారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇంకెప్పుడు వెళ్తారు? దసరా తర్వాత వెళ్తా, సంక్రాంతి తర్వాత వెళ్తా, ఉగాది తర్వాత వెళ్తా, పాదయాత్ర చేస్తా, ఇంకెప్పుడు? ఆల్రెడీ డిప్రెషన్ పోయేవరా అని కొద్దిమంది ఫీల్ అవుతున్నారు. ఆ కొద్దిమంది కూడా కాపాడుకోలేకపోతే ఇంకెప్పుడు వెళ్తారు మీరు? ఏదో కవరింగ్ అనమాట, నువ్వు అలా మాట్లాడు, నువ్వేమో నీది అయిపోయిందా, నెక్స్ట్ వీక్ నువ్వు అని చెప్పి ఏదో మేము వార్తల్లో ఉన్నాం సుమా అని చెప్పడానికే తప్ప వేరే ఏమీ లేదు. బట్ ఆయన నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకుంటే మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు అన్నట్టు ఈ పాటికి జైలు శాఖ కొత్త బ్లాకులు కట్టించాలి వాళ్ళందరినీ నింపడానికి. సో గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు ఉన్నాయో లేవు, మేబీ బ్లాకులు కడతారేమో చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.